నమస్తే ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గాంజాయి తరలిస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్ట్. పలమనేరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు సామర్థ్య వృద్ధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం. ఆర్టీసీ బస్సును వెనక వైపు నుండి ఢీకొన్న కర్ణాటక కారు, 5గురికి గాయాలు, 2 పరిస్థితి విషమం. పలమనేరు బైరెడ్డిపల్లి మండల పరిధిలో గంజాయి తరలిస్తూ పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ఆయన వివరాల మేరకు బైరెడ్డిపల్లి ఎస్ఐ చందనప్రియ సిబ్బంది బుధవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో 2.6 కేజీల గంజాయిని తరలిస్తూ ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు బైరెడ్డిపల్లి మండలం కూటాల పంగకు చెందిన నరేష్ గా గుర్తించామని డీఎస్పీ తెలిపారు. ముద్దాయి లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం బాడుగకు కాశీకి వెళ్లి అక్కడ 7,500 రూపాయలకు గంజాయిని కొనుగోలు చేసి బైరెడ్డిపల్లికి తీసుకుని వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ వెల్లడించారు. అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. పలమనేరు డివిజన్ పరిధిలో ఎవరైనా గంజాయి వినియోగిస్తూ ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన ఆదివారం మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కార్డు సెర్చ్ పెట్టి జరగడం జరిగింది. అక్కడ సస్పీషియస్ పర్సన్స్ ఎవరైనా గాంజా హ్యాబిట్ అలవాటు ఉందా అని చెప్పేసి గాంజా కిట్స్ ఉన్నాయి పోలీసుల దగ్గర, మా దగ్గర ఇప్పుడు ఎవరన్నా పట్టుకొని చెక్ చేస్తే ఆ గాంజా కిట్ చెక్ చేస్తే వాళ్ళు గంజా కన్జ్యూమర్ చేస్తున్నారా లేదా విషయం తెలిసిపోతుంది. అందులో భాగంగా చెక్ చేస్తే ఒకటి పాజిటివ్ వచ్చింది. అతను హ్యాబిచువల్గా అప్పుడప్పుడు తాగేవాడు. ఏంటి అని పూర్తిగా విచారిస్తే గాంజా ఎక్కడ చిక్తుందో ఎక్కడ ఉందో చందనప్రియ ఎస్ఐ బైరెడ్డిపల్లి కరెక్ట్గా ఇంట్రాగేషన్ తీసుకొని అతన్ని ఓన్లీ హ్యాబిచువల్, అతను సెల్లర్ కాదు, అతను అడిక్షన్ పర్సన్ గుర్తించి ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళ అడ్రస్ తీసుకొని సరైన నిఘా పెట్టి వాళ్ళ మీద ఈరోజు మార్నింగ్ 2.5 కిలో గాంజాని వ్యక్తిని రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అతను విచారిస్తే బైరెడ్డిపల్లి కూటలవంకపల్లి విలేజ్, అతను లారీ క్లియర్గా పనిచేస్తున్నాడు. లారీ క్లియర్గా పోయినప్పుడు ఆ ఒరిస్సా దగ్గర తీసుకొని ఎక్కడ తీసుకొచ్చామని చెప్తున్నాడు. చిన్న చిన్న ప్యాకెట్లు పంపించామని అతని దగ్గర ఆ కన్జ్యూమర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఇట్లా పట్టుకోవడం జరిగింది. కన్జ్యూమర్స్ ఎవరైనా సరే ఉన్న డీటెయిల్స్ మీరు ఇచ్చినా కూడా వాళ్ళ ద్వారా మాకు సెల్లర్స్ ఇస్తారు. దయచేసి విలేజెస్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీ దగ్గర అడిక్షన్ అయిన పర్సన్స్ ఎవరైనా గాంజా అడిక్షన్ పర్సన్స్ ఇచ్చినా సెల్లర్స్ ఇచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకుంటాము. యాక్చువల్గా చాలామందికి సెల్లర్స్ గురించి అవగాహన లేకపోతే ఇప్పుడు అడిక్టెడ్ పర్సన్ గురించి ఐడియా ఉంటుంది. సార్ వాడు తాగుతున్నాడని మా దగ్గర స్పెషల్ కిట్స్ ఉన్నాయి. అప్పుడు చెక్ చేస్తే మాకు ఒక హాఫ్ అన్ అవర్ తెలిసిపోతుంది వీడు అడిక్షన్లో ఉన్నాడా లేదా, గాంజా తీసుకున్నా లేదా అని. సో ప్రివెన్షన్ మెథడ్లో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్కి కిట్ జిల్లా ఎస్పీ గారు సప్లై చేయడం జరిగింది. అందులో ఫస్ట్ టైం ఇచ్చిన 1 వీక్ లోపల మాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఈ కిట్స్ను ఉపయోగించి ఉంటాం విరివిరిగా. ఎక్కడ డౌట్ ఉన్నా, ఏ రౌడీ షీట్మెంట్ డౌట్ ఉన్నా, ఏ కాలేజ్ యూత్ పిల్లల డౌట్ ఉన్నా చెక్ చేస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్తాము. కౌన్సిలింగ్ డీహార్టేషన్ సెంటర్లో జాయిన్ చేపిస్తాము. మీ పిల్లలు కానీ మీ సొసైటీ ఎవరు కానీ అలవాటు పిల్లల సమాచారం సాక్ష్యం తీసుకుంటాము. అట్లాగే సెల్లర్స్ మీద కఠినమైన చర్య తీసుకుంటాము. చంద్రప్రియ ఈ అమ్మాయి ప్రొఫెసర్ ఎస్ఐ, బట్ చిన్న కన్జ్యూమర్ పట్టుకొని సక్సెస్ఫుల్గా ఈ గాంజా 2.5 కిలో పట్టుకున్నానికి ఆమెను ఆమె సిబ్బందిని ప్రశంసిస్తున్నా. గుడ్ వర్క్, థ్యాంక్ యూ. సార్ ఇతనికి ఎవరు అమ్మినారు సార్? వాల్యూ 50,000 రూపాయలు ఉంటుంది. చెప్పాను కదండి ఇందాక, ఇతను క్లీనర్ అయితే కాశీ వాళ్ళ వెహికల్లో పోయాడు. వస్తూ ఒరిస్సా దగ్గర తీసుకొచ్చా అన్నాడు. దానిపై ఇంకా పుట్టే విచారణ చేయాలి. సార్ గతంలో కూడా ఏమైనా తీసుకొచ్చి అమ్మినాడా సార్ తను? ఇదే ఫస్ట్ టైం, ఈజ్ ఫస్ట్ అఫెండర్ ఇతని మీద. సార్ వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్?
గాంజా అనేది నాన్ బెయిలబుల్ కేసెస్. దీంట్లో ఆ క్వాంటిటీని బట్టి శిక్షలు ఉంటాయి. ఆ క్వాంటిటీని బట్టి వాడు సప్లై చేసే దాన్ని బట్టి హ్యాబిచువల్ని బట్టి శిక్షలు ఉంటాయి. 7 years పైన కన్విక్షన్స్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్ ఏ ఊరు చెందినవాడు సార్? ఏమండి ఏ ఊరు? బైరెడ్డిపల్లి మండలమే. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాలెడ్జ్ పార్ట్నర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సహకారంతో పలమనేరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల కోసం సామర్థ్య వృద్ధి మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వి రమణారెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. అలాగే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర సర్కార భాగంగా ఆయన ప్రతి మున్సిపాలిటీలో విజిట్ చేస్తున్నారు. మనకు గవర్నమెంట్ తరఫున అవేర్నెస్ ట్రైనింగ్ మనకు తీసుకోవాల్సిన వర్కర్ల యొక్క ప్రాధాన్యత, అలాగే మనకు ఫీల్డ్లో ఉన్నటువంటి ఏ విధంగా మనం ఇక్కడ ఆల్ ఇండియా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ నుండి టీం వచ్చారు. ఆ టీం చెప్పేవి అన్నీ చెప్పి ఎవరికైనా అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా ఫ్రీగా అడగండి, మళ్ళీ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ మీరు మంచిగా వింటేనే సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని ఎక్కడ నిల్వ ఉంచాలి, ఆ నిల్వ ఉంచిన చెత్తని ఎలా ప్రాసెస్ చేయాలి. అదేవిధంగా మనము మీరు చిన్న విషయం మాట్లాడినా కానీ అది లైవ్లో స్పష్టంగా వినపడుతుంది. అందువల్ల ఒక 1 hour మాత్రము మీ మొబైల్స్ అన్ని సైలెంట్లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇస్తామని చెప్పారు. చిత్తూరు జిల్లా పలమనేరు క్యాటిల్ ఫారం వద్ద ఆర్టీసీ బస్సును వెనక వైపు నుండి ఢీకొన్న కర్ణాటక కారు 5 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పలమనేరు పోలీసులు. పలమనేరు కుప్పం జాతీయ రహదారి కేటిల్ ఫారం వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుప్పం నుండి పలమనేరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి టాక్సీ కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు కర్ణాటక రాష్ట్రం హోసూరు వాసులు మంజునాథ్, ఆరుంద్రాజ్, శరత్, మంజునాథ్లు హోసూరు నుండి దైవ దర్శనార్థం తిరుమలకు టాక్సీ కారులో బయలుదేరారు. పలమనేరు సమీపంలోని కేటిల్ ఫారం వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దింపుతూ ఉండగా వెనక నుండి టాక్సీ కారు బలంగా ఢీకొట్టడంతో బస్సు కింద ఇరుక్కుపోయింది. కారులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలవడంతో 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఈ పలమనేరు కుప్పం హైవే రోడ్లో ఈ ఎంఆర్ స్కూల్ దగ్గర ఒక ఆర్టీసీ బస్సు కుప్పం డిపోకి సంబంధించినది పలమనేరుకు వస్తూ ఉంటే వెనకల నుంచి ఒక యమునా మళ్ళీ ప్రశ్న. ఈరోజు సాయంత్రం మేము పోలీస్ స్టేషన్లో ఉండగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 4:50కి ఒక ఆర్టీసీ బస్సు ముందర పోతూ ఉంటే ఈ తమిళనాడుకు చెందిన ఒక 5 మంది కారులో వస్తూ ఉండినారు, తిరుమలకు పోతూ ఉండినారు. చూస్తే ఇక్కడికి వచ్చి కండిషన్ చూస్తే అందరూ తాగేసి ఉన్నారు. వాళ్ళు ఫాస్ట్గా వచ్చి ముందర పోతానే ఆర్టీసీ బస్సుని వెనక నుంచి గుద్దడంతో ఒక 5 మందిలో ఒక 3 తీవ్రంగా గాయపడినారు, ఒక 2 మాత్రం బాగానే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఏమనేది చెప్తాను. 5 మంది యువకులు తిరుమలకి వాళ్ళ స్విఫ్ట్ డిజైర్ కార్లో వస్తూ ఉండగా
ఈ ముందర పోతానే కుప్పం డిపో ఆర్టీసీ బస్సుని వెనకాల నుంచి గుద్దినారు. గుద్దడంతో వాళ్ళు ఒక 5 మంది కారులో ఉన్న 5 మంది గాయపడినారు. అందరూ హొసూరు తాలూకా ఎల్లమ్మ కొత్తూరు విలేజ్కి చెందిన వాళ్ళు మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి హాస్పిటల్ దగ్గరికి వచ్చి చెక్ చేయగా అందరూ 5 మంది కలిసి తాగినారు. ఈ మాలూరు దగ్గర తాగి ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకరికి మాత్రం ఎడమ చెవి దగ్గర ఉన్న తలకు దగ్గర మాత్రం గాయమైంది. మిగతా వాళ్ళంతా గోకుడు గాయాలతోనే ఇబ్బంది లేదు, ప్రాణాపాయం అయితే ఏం లేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2260 ప్రత్యేక డిఎస్సీ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. డిఎస్సీలో ప్రస్తుతం ఉన్న నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేసి ఒక జిల్లా ఒకే పేపర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. బుధవారం ధర్నా చౌక్ లో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఏడాది క్రితమే కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ క్లియరెన్స్ లభించినా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. గత 8 ఏళ్లుగా ఏపీపీఎస్సీ, డిఎస్సీ నోటిఫికేషన్లు సక్రమంగా లేనందున నిరుద్యోగులందరికీ అవకాశం కల్పించేలా వయో పరిమితిని 47 ఏళ్లకు సడలించారన్నారు. ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నా లెక్కల్లో వాస్తవం లేదని, కేవలం 15,000 డిఎస్సీ, 6,000 పోలీసు ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే చలో అసెంబ్లీకి పిలుపునిస్తామని రామన్న హెచ్చరించారు. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం క్రితమే స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ కోసం దాదాపు 2260 పోస్టులకు ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదించింది, ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఇచ్చేసింది. కానీ దాదాపు సంవత్సరం గడుస్తూ ఉన్నా అదిగో ఇదిగో అని చెప్పి స్పెషల్ డిఎస్ సంబంధించిన దాన్ని వాయిదా వేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నిలవేస్తున్నాం, ఇప్పటికైనా ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం అట్లాగే నిరుద్యోగుల కోసం స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మా మొదటి డిమాండ్. అట్లాగే గత 8 ఏళ్ల నుంచి సగటున రెగ్యులర్ నోటిఫికేషన్ సరిగ్గా లేదు. అది ఏపీపీఎస్సీ కానీ అలాగే డిఎస్సీ కానీ ఇతర అనేక నోటిఫికేషన్లు కానీ. ఈ నేపథ్యంలో వయోపరిమితి నిరుద్యోగులందరూ కూడా అవకాశం కల్పించాలంటే. నా పేరు రమణ, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మాట మార్చాయి. ఒకవైపు డిఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ప్రతి సంవత్సరం అకాడమిక్ స్టార్టింగ్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మాట మార్చాయి. తక్షణమే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి రేపు 12, 13 తేదీల్లో స్కూళ్ళు రీఓపెన్ కాబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అనేక స్కూళ్ళు ఉపాధ్యాయులు లేక అల్లాడిపోతున్నటువంటి విద్యార్థులు. నా పేరు కసాపురం రమేష్, అనంతపురం డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర పేరు మీద ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యత ఎవరిదైనా ఉందంటే చంద్రన్న ప్రభుత్వం తప్ప మరి ఏ ప్రభుత్వం లేదని చెప్పేసి యువగలం పాదయాత్రలో అనేక చోట్ల అనేక హామీలు ఇచ్చాడు. కానీ యువగలం పాదయాత్ర కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెట్టింది. కనీసం 30,000 ఉద్యోగాలను ఇచ్చారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు అంకెల గారెడ తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు పరిస్థితి రాష్ట్రం కానీ అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడ లేదు. అనంతపురం జిల్లాలో చూసుకున్నప్పుడైతే 100 ఎకరాలు ఈరోజు ఫ్యాక్టరీల పేరు మీద, కంపెనీల పేరు మీద కరువు జిల్లాలో సస్యశ్యామలు చేస్తామని చెప్పేసి అనేకమైన 100 ఎకరాలు మంచి అనువైనటువంటి వ్యవసాయానికి అనువైనటువంటి భూములు తీసుకొని, కానీ రైతులకు ఏదైతే వ్యవసాయం భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు కానీ అక్కడ నుండి అనంతపురం జిల్లా యూత్కి కానీ. జూన్ 8న విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదానికి యాజమాన్యం అనుసరించిన అశాస్త్రీయ పద్ధతులు, భద్రతా ప్రమాణాల లోపమే ప్రధాన కారణమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహారావు ఆరోపించారు. ప్రమాదానికి బాధ్యుడైన సీఎండి ప్రభాకర్ వెంటనే అరెస్టు చేయాలని, ఘటనపై ఉన్నత స్థాయి జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. తాజాగా చికిత్స పొందుతూ కె పైడిరాజు అనే కార్మికుడు మరణించడంతో ప్లాంట్ లో విషాదచాలు అలుముకున్నాయి. ఈ విషయమై ఎంబీవీకే భవన్ లో జరిగిన అఖిలపక్ష రాష్ట్ర ట్రేడ్ యూనియన్ల మీడియా సమావేశంలో సిఐటియు జనరల్ సెక్రటరీ ఏవి నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ సిహెచ్ నరసింహారావు, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, ఏఐటిఎసి స్టేట్ ప్రెసిడెంట్ కె సుధీర్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ స్టీల్ మెల్టింగ్ షాప్ 1లో ఫర్జింగ్ ప్రాసెస్ సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.
పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. తెనాలిలో ఈ రోజు మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. మున్సిపల్ అధికారుల పనితీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తూర్పు కాల్వకట్ట రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయిన విషయాన్ని స్థానికులు ఇటీవల మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే చెత్తను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ తో పాటు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీఏ కీలక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సమావేశంపై జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలు, దేశ అభివృద్ధికి చేపట్టిన కీలక కార్యక్రమాలపై ప్రత్యేక తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు విస్తృతంగా చర్చించనున్నారు. రాబోయే కాలంలో దేశ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు, కూటమి బలోపేతంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దళిత క్రైస్తవులందరికీ ఎస్సీ హోదా కల్పించాలని 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ సొసైటీ ప్రతినిధి గోళమూడి రాజసుందర్ బాబు డిమాండ్ చేశారు. భారత్ లో మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోలేదని పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఉమ్మడి క్రైస్తవ ఐక్య వేదికను ఏర్పాటు చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు కోసం పోరాటం చేస్తామన్నారు. జూలై 10న విజయవాడలో వందలాది మంది పాస్టర్లు, క్రైస్తవ నాయకులతో సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ సొసైటీ ఫౌండర్ గోళమూడి రాజసుందర బాబు, బిషప్ శ్రావణ్ కుమార్, బిషప్ శాంతారాం తదితరులు పాల్గొని మాట్లాడుతూ హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని వారికి ఎస్సీ హోదా కల్పిస్తూ క్రైస్తవ, ముస్లిం మతాల్లోని దళితులను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా KPW అంటే కోనసీమ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నేను రావటం జరిగింది. ఈ మధ్యన ఒక మాట వింటూ ఉన్నాం, క్రైస్తవ్యం అంటే కులము లేనటువంటి మతము అని అంటూ ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా కులాలు లేకపోవచ్చేమో కానీ మన దేశంలో కుల వ్యవస్థ ఉంది. ఉదాహరణకు కనుక గమనించినట్లయితే ఈ భారతదేశంలో క్రైస్తవ సంఘంలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకోండి, ఏమడుతున్నారో తెలుసా, మా క్యాస్ట్లోనే క్రిస్టియన్స్ అయితేనే సంబంధం చూడండి అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే భారతదేశంలో క్రైస్తవ్యంలో కుల వ్యవస్థ ఉంది. ఇది నేను అంటున్న మాటే కాదు, సాక్షాత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న మాట. ఇది ఒక కర్స్ అని చెప్పాడు. క్రిస్టియానిటీ కెనాట్ టేక్ ది కర్స్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా. కాకుండా రెండవ దశలో జూలై 10వ తారీఖున మళ్ళీ విజయవాడలోనే వందలాది మంది పాస్టర్ల సంఘాలతో, క్రైస్తవ సంఘాలతో, నాయకులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఒక పేరు పెట్టడం జరుగుతుంది. ఆ ఐక్య వేదికకి విధి విధానాలు, లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఆ రోజున ఒక నిర్ణయం తీసుకుంటాం జూలై 10వ తారీఖున. కనుక మిత్రులారా, విడివిడిగా ఉద్యమాలు చేయొద్దు, అందరూ కలిసి. విజయవాడ మీడియా మిత్రులకు ఇది మన క్రైస్తవ సంఘాల ఐక్యత కార్యాచరణ కొరకు ఏర్పాటు చేసినటువంటి మా యొక్క రాజసుందరం బాబు గారు ఫౌండర్ గారికి, అలాగే కర్నూలు పొలం బాబు సంఘముల సమాజము రెవరెండ్ జయకాంత్ గారికి, ఇక్కడున్న మాతోటి వివిధ సంఘాల పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారములు తెలియజేస్తూ, ఇవాళ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయి కూడా 76 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. భారతదేశంలో ఎందుకు ఇంకా ఇలా ఉంది అంటే, ఈరోజు అమెరికన్స్ కానీ జర్మనీకి వెళ్తే ఎక్కడ వెళ్ళినా కూడా మీరు క్రైస్తవులుగా మారితే తప్ప మా దేశానికి రాండి అని కూడా ఏనాడు కూడా వారు మాట్లాడలేదండి. మాట్లాడినారా? ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే వారిలో ప్రేమ ఉంది. మాలో కూడా ఒకటే ప్రేమ. ఏంటి అంటే బైబిల్లో ఒకటే చెప్తుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి చెప్తుంది. ఈరోజు మనము ఆర్టికల్ని 14 చూస్తే సమాన హక్కు అని చెప్తుంది. అక్కడ ఏమిటి సమాన హక్కు? అరే పక్షులకు ఇచ్చినటువంటి విలువ మనుషులకి విలువ లేదా? ఒక చెట్లకు ఇచ్చిన విలువ మనుషులకి లేదా? ఈరోజు ఏమిటి భారతదేశము రాజ్యాంగం ఏమైపోతుంది? ఏకపక్ష నిర్ణయం అనేది ఇది రాంగ్. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు
భారతదేశంలో సెకండ్ ప్లేస్ గా క్రైస్తవ మిషనరీలు ఇచ్చినటువంటి ప్రాపర్టీలే ఉన్నాయి. ఈరోజు విజయవాడలో కూడా మీరు ఆర్టీఏ ద్వారా తీయండి. మీడియా మిత్రులు ఇసుక క్వారీలు, మద్యం దుకాణాలు ఇప్పిస్తానని నమ్మించి తన వద్ద నుంచి భారీగా నగదు, బంగారం వసూలు చేసి మోసగించారంటూ గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోదుగు సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేతపూడి విజయశేఖర్ పై ఆమె ఈ ఆరోపణలు చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి అక్రమ వ్యాపారాలు చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, నిరాకరించినందుకు భౌతిక దాడికి కూడా పాల్పడ్డారని వాపోయారు. మాయమాటలు చెప్పి తనను మోసం చేశారని బుధవారం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మోదుగు సుమలత మీడియాతో మాట్లాడుతూ తన గోడును వడబోసుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం కరోనా సమయంలో విజయశేఖర్ తో పరిచయం ఏర్పడింది. 2024లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ సమయంలో ఇసుక క్వారీలు, 5 మద్యం దుకాణాలు ఇప్పిస్తానని, గ్రానైట్ వ్యాపారంలో భాగస్వామిని చేస్తానని నమ్మబలికారని, దీంతో పలు విడతలుగా సుమారు 1.20 కోట్ల రూపాయలు అలాగే 288 గ్రాముల బంగారాన్ని అతనికి ఇచ్చానన్నారు. గత 3 ఏళ్లుగా అతని కుటుంబాన్ని కూడా తానే పోషించానన్నారు. నా పేరు మోదుగు సుమలత. నేను గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. కరోనా టైంలో నాకు మా హస్బెండ్ తరఫున రిలేటివ్స్ అయిన వేతపూడి విజయశేఖర్, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ, అతను నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన టైంలో అతని దగ్గర ఏమీ లేవు, అంటే ఒక పార్టీ పదవి తప్ప ఫినాన్షియల్గా కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి. అలా పరిచయమైన వ్యక్తి 2024లో ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి నాకు మాయమాటలు చెప్పేసి ఇసుక క్వారీలు ఇప్పిస్తాను, 5 వైన్ షాపులు ఇప్పిస్తాను, గ్రనైట్లో నిన్ను పార్ట్నర్షిప్ చేస్తాను అని చెప్పేసి నా దగ్గర కొద్ది కొద్దిగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ప్రతిదీ నమ్మబుల్గా, అంటే ప్రతి విషయంలోనూ అన్ని విధాలుగా నన్ను నమ్మించి నా దగ్గర డబ్బులు 1,20,00,000, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం 90 లక్షలు, అతనికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి 3 ఇయర్స్ నేనే పోషించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నేనే చూసుకున్నాను. అలా నా గోల్డ్ ఒకటి 288 గ్రాముల గోల్డ్ కూడా ఇచ్చేసి అతనికి తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చాను. మొత్తం అయిపోయిన తర్వాత 2024 నవంబర్ 7న అతనికి పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పదవి అంటే ఉండవల్లి శ్రీదేవి గారి చైర్పర్సన్గా ఇతను వన్ ఆఫ్ ది డైరెక్టర్గా నామినేటెడ్ తీసుకున్న తర్వాత ఇంకా నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి. ఫస్ట్ అతను అంటే నన్ను పరిచయం చేసిన జనసేన పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అతను నేను ఏదో పరువు నష్టం చేస్తున్నాను అని చెప్పేసి నా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుకి కౌంటర్గా నేను కేసు పెట్టాను. నేను తిరగని, అంటే ఇప్పుడు పిడుగు హరిప్రసాద్ గారి దగ్గర నుంచి కింద ఇన్ఛార్జి మంగళగిరి ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర దాకా ప్రతి ఒక్కళ్ళకి నా ఇష్యూ తెలుసు. నేను ఎంత అమౌంట్ ఇచ్చాననేది తెలుసు. మేక్ ఓవర్ నైపుణ్యంతో ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారల ప్రశంసలు అందుకున్న బొలిశెట్టి ప్రణవిని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేక్ ఓవర్ కమిటీ చైర్మన్ గా నియమించినట్లు సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి విజయబ్రహ్మ పాకలపాటి తెలిపారు. మేక్ ఓవర్ రంగంలో యువతకు శిక్షణ అందించి రాష్ట్ర, దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా నిపుణులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ బాధ్యతలను ప్రణవికి అప్పగించినట్లు వారు పేర్కొన్నారు. కోట్ల రూపాయల వ్యాపారంగా విస్తరించిన బ్యూటీ రంగంలో యువతకు విశేష అవకాశాలు కల్పించి ఉపాధి పొందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. విజయవాడ పంటకాలువ రోడ్లోని ప్రణవి మేక్ ఓవర్స్ అకాడమీ నందు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల మేక్ ఓవర్ చైర్మన్ నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. బాలీవుడ్ నటి ఈల్మా షేక్ చేతుల మీదుగా నియామక పత్రం స్వీకారం జరగగా IFTPC ఇండియా మేక్ ఓవర్ కమిటీ చైర్మన్ గా బొలిశెట్టి ప్రణవి నియామకమయ్యారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి విజయవర్మ పాకలపాటి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు జన్ను, పవన్, వెంకట్, సూర్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ధన్యవాదాలు. FTPC ఇండియా స్టార్ట్ చేసి గత 5 సంవత్సరాల్లో ఎన్నో చరిత్రకు అందని విజయాలు సాధించుకున్నాం. అలాగే అన్ని రకాలలో సమర్థులైన వ్యక్తుల్ని, వారి సంస్థలని, వారి ఇది చూసి మేము FTPC ఇండియాలో బోర్డులోకి తీసుకుంటున్నాం ఒక్కొక్కరిని. ప్రణవి గారు బ్యూటీ రంగంలో ఎంతోమంది సెలబ్రిటీస్కి మేకప్ చేసి చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దుతున్నారు. వారి ద్వారా మన FTPC ఇండియా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా, అంటే 2 రాష్ట్రాల్లో ఫస్ట్ కొన్ని శిక్షణా తరగతులు నిర్వహించి తద్వారా
చాలామందికి ఈ బ్యూటీ కోర్సుల మీద, మేకప్ మీద అవగాహన, శిక్షణ తరగతులు ఇవన్నీ కూడా నిర్వహిద్దామని ప్లాన్ చేస్తున్నాం. దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి షూటింగ్లో చాలా బిజీగా ఉన్నా సరే తన వంతు నేను తప్పనిసరిగా వస్తానండి, ఖచ్చితంగా వస్తానని చెప్పి ఎల్మా షేక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎల్మా చేతుల మీదుగా ఈరోజు అపాయింట్మెంటు ప్రణవి గారిని నియమించడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రణవి గారు మరిన్ని మంచి మంచి పదవులు అధిరోహించి ఎఫ్టీపీసీ ఇండియా ద్వారా వారు మరిన్ని సేవలు అందించవలసిందిగా కోరుతున్నాం. వారి సేవల్ని 2 రాష్ట్రాలకి పరిమితమే కాకుండా భవిష్యత్తులో వారిని ఇంకా మంచి ఉన్నతమైన పదవుల్లో నియమిస్తాం. థ్యాంక్ యూ ప్రణవి గారు అండ్ థ్యాంక్ యూ ఎల్మా షేక్ గారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ప్రణవి. నాది ప్రణవి మేకప్ స్టూడియో విజయవాడలో ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఈ రోజున ఎఫ్టీపీసీ ఇండియా వాళ్ళ మేకోవర్ వింగ్లో నన్ను ప్రెసిడెంట్గా నియమిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ చైతన్య గారు అండ్ వర్మ సార్. అండ్ మా చీఫ్ గెస్ట్ ఇల్మా మ్యామ్కి చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మీడియా. అండ్ ఈ మెయిన్ ప్రోగ్రామ్ వల్ల ఏంటి అంటే ఇంకా దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ బ్యూటీ ఫీల్డ్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తూ ఎవర్ ట్రెండింగ్ బ్యూటీ ఫీల్డ్ని ఇంకా అందరికీ నేర్పిస్తూ దీని మీద క్లాసెస్ కండక్ట్ చేస్తూ చాలామందికి చక్కగా లేడీస్కి ఉపయోగపడేలాగా ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని మా ఆలోచన. ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి అండ్ ఆల్సో ఇంకా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము చేయబోతున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. Hello everyone, this is Ilma Sheikh. I'm from Mumbai and thanks for inviting me. And thank you Pranavi ma'am, thank you Chaitanya ji sir, and thank you Telugu thank you Telugu media. I love Telugu media and I love Vijayawada. Vijayawada is a beautiful city and I enjoyed these events. Thank you so much. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి తరలిస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్ట్. పలమనేరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు సామర్థ్యాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం. ఆర్టీసీ బస్సును వెనక వైపు నుండి ఢీకొన్న కర్ణాటక కారు, 5గురికి గాయాలు, 2 పరిస్థితి విషమం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.